ఓకే, మరి దోసకాయ పండుమిర్చి పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. దోసకాయ పండుమిర్చి పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దోసకాయ 1, తరిగిన పండుమిరపకాయలు 6, పల్లీలు కొద్దిగా, నువ్వులు 2 టీ స్పూన్లు, ఎండుమిరపకాయలు 2, పచ్చిమిరపకాయలు 2, చింతపండు కొద్దిగా, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, మినపప్పు 2 టీ స్పూన్లు, శనగపప్పు 2 టీ స్పూన్లు, జీలకర్ర మెంతుల పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామండి. ఓకే అండి. ఫస్ట్ కొంచెం లైట్గా ఆయిల్ వేసుకోవాలి. లైట్గా ఆవాలు. అంటే ఇదేంటి, లైక్ ముందు పోపు వేసి ఏమైనా పెట్టుకుంటున్నారా లేకపోతే? లేదండి, కొన్ని ఫ్రై చేసేసి దాంట్లో మిక్స్ చేయాలన్నమాట. అంటే గ్రైండ్ చేసుకునే దానికి గ్రైండ్ చేయడానికి, పచ్చడి కదండి. సో కొంచెం సేపు ఆవాలు, ఇంకా కొన్ని మిర్చి, పచ్చిమిరపకాయలు. సో మనం పండు మిర్చి వాడుకుంటున్నాము అండ్ అలాగే పచ్చిమిర్చి, అందుకే కొంచెం లైట్గా వేసాను అనమాట. ఓకే ఓకే. అది స్పైసీ ఉంటుంది కదా, ఇది లైట్గా స్పైసీకి వస్తుంది అంతే. ఓకే. కొంచెం మినపప్పు, అన్ని కొన్ని కొన్ని ఇది మనం గ్రైండ్ చేయడానికి, గ్రైండ్ చేయాలి. మళ్ళీ తర్వాత పోపు సపరేట్గా పెట్టుకుంటాం. పోపు సపరేట్గా. ఓకే. కొన్ని పల్లీలు. మరి ఇప్పుడు పల్లీలు ఇందులో వేసి కలిపేస్తున్నాం కదా, పొట్టు తీయకుండా గ్రైండ్ చేసేసుకోవచ్చా? చేసేసుకోవచ్చు. ఓకే. సో ఎక్కువ నల్లగా అవ్వకుండా అయితే మనకు కొంచెం మామూలుగా లైట్ బ్రౌన్ కలర్ రాగానే తీసేస్తే సరిపోతుంది. ఓకే. సో ఇందులో పండుమిర్చి వేయించక్కర్లేదండి? వద్దండి, అది డైరెక్ట్గా వేసుకోవాలి. డైరెక్ట్గానే వేయాలి. ఓకే ఓకే. సో ఆ రెండిటికి కొంచెం టేస్ట్ యాడ్ చేయడానికి ఇట్లా పల్లీలు ఇవన్నీ యాడ్ చేస్తున్నారు. ఓ నైస్. పచ్చళ్ళు బాగా చేస్తుంటారా మీరు ఇంట్లో? చేస్తూ ఉంటారు. ఎవరికి ఇష్టం? యాక్చువల్గా మా పిల్లలకి చాలా ఇష్టం అన్నమాట పచ్చళ్ళ. ఓ నైస్. వాళ్ళకి మామూలుగా దోశ వాటికి ఆ చట్నీ బోర్ వస్తుంది అనమాట. సో ఇలా కొంచెం వెరైటీస్ కావాలి. ఓకే. నాకు 2 పాపలే అన్నమాట. ఏం చదువుతున్నారు? పెద్ద పేరు వర్ష, 8th క్లాస్. 8th క్లాస్. ఓకే. చిన్నామె నిహారిక, ఫస్ట్ క్లాస్. ఓ సూపర్. సో ఇద్దరికి పచ్చళ్ళు ఇష్టం అన్నమాట. నాలాగా నాకు కూడా పచ్చళ్ళు. స్పైసీ కావాలి, ఒక ఆమెకి లైట్ కావాలి. అయ్యో, మరి అప్పుడు ఎలా చేస్తారు? కొంచెం నువ్వులు కొంచెం తక్కువ పెట్టుకుంటారు అంతే. ఓకే. నువ్వులు వేస్తాను. ఓకే. కొంచెం చింతపండు కూడా ఇందులో యాడ్ చేసేస్తాను. మీకు ఇవేనా నిలువ పచ్చళ్ళు అవి పెట్టడం కూడా వచ్చండి? అవి కూడా చేస్తుంటారు. అవి కూడా చేస్తుంటారా? ఇప్పుడు సీజన్ కదా మనకి, అందరూ పచ్చళ్ళు పెట్టడంలో బిజీగా ఉంటారు. టమాటా, పండు మిర్చి కూడా ఇట్లా కొంచెం రుబ్బేసి పెట్టుకుంటూ ఉంటారు కదా, అన్నిట్లో మిక్స్ చేసుకోవడానికి. సరిపోతుంది. ఆఫ్ చేసేద్దామా? సో ఇది చల్లారితే గ్రైండ్ చేయాలి కదా? ఓకే. సో ఒక 1 minute వెయిట్ చేద్దాం. ఇది అట్ సైడ్ బాయిల్ చేయాలా? కొన్ని వాటర్. అంటే వీటిలో పచ్చి ముక్కలు గ్రైండ్ చేస్తే బాగోదండి? అంటే కొంచెం పచ్చిగా అనిపిస్తుంది అనమాట. ఓకే. కొంచెం ఇట్లా ఉడికిస్తే బెటర్. లైట్గా సరిపోతుంది, ఎక్కువ అక్కర్లేదు. ఇది జార్లోకి తీసేసుకో. సో ఫస్ట్ అది గ్రైండ్ చేసేసుకోవచ్చా అండి, లేకపోతే దీనికోసం వెయిట్ చేయాలా? ఇది ఫస్ట్ గ్రైండ్ చేయాలి. ఓకే. కొన్ని వాటర్. ఓకేనా? ఓకే. దీంట్లోనే కొంచెం పండు మిర్చి కూడా యాడ్ చేసేసాను. ఇవి చూడండి, ఇవి ఇలా సరిపోతాయి, ఇంకొంచెం అవ్వాలి. ఇంకొంచెం అవ్వాలి. దీంట్లోనే పండు మిర్చి కూడా వేసేస్తాను. ఓకే.
ఇట్లా సాల్ట్ వేసేస్తున్నాను. కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేసేస్తున్నాను. ఓకే. ఈ పచ్చడి మనకి నిల్వ ఉంటుందా అండి ఒక 1-2 days? అంటే ఎక్కువ రోజులు జస్ట్ వాటర్ యాడ్ చేస్తున్నాం కదా, ఎప్పటికప్పుడు చేసుకొని తినేసేలాగా. ఓకే ఓకే. వాటర్ యాడ్ చేస్తే అవునవును ఉండదు అంతే. సో ఇది రోడ్ పచ్చడి లాగా అనమాట మనకి. తీయొచ్చా అండి ఇది? సరిపోతుందా? సరిపోతుందండి, ఆఫ్ చేస్తాను. ఓకే. సో ఇది కూడా చల్లారితే మనం అందులో మిక్స్ చేసేసుకోవచ్చు కదా. మరి మీరు కూడా ఇక్కడ జంటగా వచ్చి మా షోలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? మరి పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. సో ఇప్పుడు చల్లారిపోయినట్టే కదా, ఇంకేసేద్దామా ఇది? ఇది ఫుల్గా కూడా మిక్సీ పట్టద్దండి, కొంచెం బరకగా ఓకే. మిక్సీ పట్టేస్తే జస్ట్ ఊరికాయలు ఒకసారి తిప్పితే సరిపోతుందేమో. కొంచెం చిన్న చిన్న పీసెస్ లాగా. సరిపోతుంది. అలా ఉంచేసాను జార్లో. సో బేసిక్గా ఇందులో మనకి లైక్ ఆ పండు మిర్చి టేస్ట్, ఇంకా దోసకాయ అండి, అట్లాగే పల్లీలు కూడా యాడ్ చేసాం కాబట్టి కొద్దిగా ఆ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తూ ఉంటుందేమో కదా. సో అయితే మీరు ఎక్కువ పచ్చళ్ళు ట్రై చేస్తూ ఉంటారా? వెరైటీస్ అన్నీ కూడా సూపర్. అవును, పచ్చళ్ళు ఎక్కువ రాకపోతే ఎప్పుడు రొటీన్గా అదే ఏమంటారు దోసకాయ పచ్చడి, టమాటో పచ్చడి, బీరకాయ పచ్చడి ఇవే చేస్తుంటాం కదా. మినపప్పు కొంచెం, శనగపప్పు. సో ఎలా టైం పాస్ చేస్తూ ఉంటారు? మామూలుగా తెలుగు రుచి చూస్తూ ఉంటాము, చూసి ఇంకా టైం ఉంటే సరే చేసేస్తూనే ఉంటాము, లేదంటే నెక్స్ట్ డే చేయడం, అలా ట్రై చేయడం. సో వంటలు చేస్తూ ఉంటారు. ఇంట్రెస్ట్ బాగా కుకింగ్ మీకు? చేస్తామండి. ఓకే. కొంచెం జీలకర్ర కొన్ని చాలండి, స్పైసీ ఆల్రెడీ ఉంది కాబట్టి. ఓకే. ఆఫ్ చేసేనా అయితే? డైరెక్ట్ వేడిగా ఉన్నప్పుడు వేస్తే చేదు వస్తుంది. ఓకే. సో ఫస్ట్ పచ్చడి గిన్నెలో తీసేసుకోండి, ఇది చల్లారాక అప్పుడు వేద్దాం. పసుపు వేసేసి కొంచెం సాల్ట్ కూడా వేసేస్తున్నాను. ఓకే. అయిపోయినట్టేనా? అయిపోయిందండి. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. ఓకే, మరి పచ్చడి రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దోసకాయ పండుమిర్చి పచ్చడి తయారు చేసే విధానం. ముందుగా దోసకాయ ముక్కలు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, తరిగిన పచ్చిమిరపకాయలు, మినప్పప్పు, పల్లీలు, నువ్వులు వేసి వేయించాలి. ఇది కాస్త చల్లారాక మిక్సీ పట్టాలి. దీనిలో ఎండుమిరపకాయలు, ఉప్పు, జీలకర్ర, మెంతుల పొడి వేసి మరోసారి మిక్సీ పట్టాలి. తర్వాత ఉడికించిన దోసకాయ ముక్కలు, చింతపండు వేసి మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, పసుపు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని పచ్చడిలో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, దోసకాయ పండుమిర్చి పచ్చడి రెడీ.